మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక ఊట మనకు కనబడుతుంది. ఆ ఊట దేవుని మందిరంలో ప్రారంభమవుతుంది. దేవుని మందిరంలో ఆరంభమైన ఆ ఊట గడప క్రింద నుండి పారడం మొదలు పెడుతుంది. అలా పారి 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 మిక్కిలి లోతైన, ఎవ్వరు కొలవలేనంత లోతైన నదిగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఊటతో ఆరంభమై ఊటతో ముగించలే, ఊటతో ఆరంభమై మహానదిగా ముగిసింది. ఆ మందిరం నీవే. గడప కింద నుండి పారే నీళ్లు, గడప ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఈజ్ ద డోర్. ఆయనే ద్వారమై ఉన్నాడు. ఆ ద్వారం కింద నుండి పారాలి అనగా ఆయన ఆధ్వర్యంలో, ఆయన నడిపింపులో, ఆయనకు లోబడి, ఆయన బలిష్టమైన హస్తము క్రింద అణిగి మణిగి నువ్వు పారగలిగితే నీ ఉన్న చోటే ఉండవు, మహాభివృద్ధి పొందుతావు. చప్పట్లతో దేవుని కనపరుస్తారా? మంచిగా యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం. దేవుడు ఆరంభించిన ఏ కార్యము కూడా ఉన్న చోట ఉండదు. ఏ విశ్వాసిని దేవుడు నడిపిస్తున్నాడో ఆ విశ్వాసి ఉన్న చోటే ఉండరు, అదే ఆత్మీయ స్థితిలో ఉండరు, అదే పరిస్థితిలో కనబడరు. వారి పరిస్థితి మారుతుంది. వారు మహిమలోంచి మహిమలోకి ఎదుగుతారు, కృప వెంబడి కృప పొందుతారు, ఉన్నత దశకు చేరుకుంటారు. మంచిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా. నేలలో ఆరంభమైన యెహోవా వలన సెలవిచ్చిన ఓడ నేల మీద ఆరంభమైంది, కానీ నేల మీద ముగించలేదు. ఎత్తైన కొండ మీద దాని యాత్ర ముగించబడింది. నేనంటాను, నువ్వు దేవుని చేత నడిపించబడుతున్నావా? దేవునితో నీకున్న ఉన్నతమైన సంబంధం ఎప్పుడు కలిగి ఉందా? అలాగైతే నీ స్థితి మారాలి. ఉన్న స్థితిలో నువ్వు ఉండకూడదు. అదే ప్రార్థన, అదే ఆత్మీయత, అదే స్థితి, అంతే ఆత్మీయత, అంతే బలము, అంతే విశ్వాసము. ఇది ఎదగకుండా ఎప్పుడు అలాగే ఉన్నావనుకో, నువ్వు ప్రభుతో వేరుగా ఉన్నావు. ఆయన జీవం సప్లై అవుతే చెట్టు ఎదుగుతుంది, పెరుగుతుంది. ఒకే దశలో ఉండదు. అది మొగ్గేస్తుంది, అది పువ్వు కాస్తుంది, అది కాయలు కాస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం దేవుని చేత నడిపించబడిన ఒక్కొక్క పిల్ల కాలువగా ఉండగలిగితే, ఊటగా ఉండగలిగితే, నువ్వు ఎప్పుడు ఊటగా ఉండవు, మహానదిగా నువ్వు మార్చబడతావు. మొదట నీ స్థుతి కొద్దిగానే ఉండవచ్చు, కానీ తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. అందరు మనసారా ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. కోట్ల రూపాయల కంటే విలువైన మాట అండి ఇది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మీ లైఫ్, మీ జీవితం, దేవుడు ఆశించే జీవితం ఈ మాటల్లో ఉన్నాయి. మీరు అలా కావాలని కోరుకుంటూ మీ స్పందన హృదయపు లోతులోంచి ఆకలితో ఆమేనయ్యా అని చెప్పగలగాలి. చెప్పండి వెంచ విషయాలుగా. హల్లెలూయా. ఆ స్థితిలోని ఎప్పుడు ఉండిపోకూడదు. మనకు ఆ స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి. బిడ్డ అంటే ఎదుగుతుంది, కడుపులో పడ్డ పిండం పెరుగుతుంది, నీ వెంట్రుకలు పెరుగుతాయి, గోర్లు పెరుగుతాయి, ఆకారం పెరుగుతాయి. ఒక విత్తనం వేస్తే అది పెరుగుతుంది. ఓ మొక్క నాటితే అది పెరుగుతుంది. పెరగడమే దేవుని జీవం. నువ్వు నిజంగా పెరిగితే దేవుని జీవంలో నువ్వు కాంటాక్ట్లో ఉన్నావు. ఆయనతో అంటు కట్టబడ్డ ప్రతి మొక్క అది తప్పకుండా ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డ్రైనెస్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, you have to discern for which reason you have become dry. This is very important in your life. అలాగే నడిపించవద్దు మీ బండిని. ఆపండి, కాస్త ఆలోచించండి. ఇక సమయం ఎక్కువ దొరలి పోనివ్వకండి. ఒక డిసిషన్లోకి రండి.
నాకెందుకు ఈ ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ సంతోషం నాలో ఎందుకు రాదు? ఎంతోమంది భక్తులు ముందుకు పరిగెత్తుతున్నారే, హుషారుగా పరిగెత్తుతున్నారే, ఆ పరుగు నాకెందుకు లేదు? Why I lost such desire, appetite for the Lord's sake? ఈ కొత్త సంవత్సరం అడుగుపెట్టిన మన జీవితాల్లో దేవుడు ఒక నూతన కార్యం జరిగించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయనతో అంటు కట్టబడిన కొమ్మగా, ఈ లోకంలో నీకేమీ లేకపోవచ్చు, ఈ లోకంలో నీకు పేరు లేకపోవచ్చు, ఈ లోకంలో నీకంటూ నీ పేరులో అకౌంట్లో డబ్బు లేకపోవచ్చు, నీ పేరులో పొలం లేకపోవచ్చు, ఒక బిల్డింగ్ లేకపోవచ్చు, ఒక ఎస్టేట్ లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కనీసం నీకు మంచి స్నేహితులు కూడా లేకపోవచ్చు. ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం, యేసుతో సంబంధం నీకు కావాలి. యేసుతో అంటు కట్టబడిన జీవితం నీకు అవసరం. అలాంటి జీవితం ఒక్కటి నువ్వు కలిగి ఉంటే చాలు. నువ్వు ఆత్మీయంగా దినదినం ఎదుగుతావు, రాకడకు సిద్ధపడతావు. ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్, ఆ టచ్, ఆ సెన్స్ ఎప్పుడు నువ్వు అనుభవం కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడప కింద నుండి పారుతున్న నీళ్ళు అంటే ఆ నడిపింపులో ఉండాలి. ఎప్పుడు నీ పైన ఎప్పుడు యేసయ్య ఉండాలి, యేసయ్య కిందనే నువ్వు ఎప్పుడు పారుతూ ఉండాలి. ఆ నడిపింపు ఆలోచన ఎప్పుడు నీలో కాంటాక్ట్లో వస్తూ ఉండాలి. అప్పుడు ఆయన నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడో తెలుసా? చీల మండలంలో ఆరంభమైన యాత్ర చీల మండలంతో ముగించదు. ఈద లేనంత లోతైన నిధిగా నువ్వు మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకి మంచి స్తోత్రం చెప్తారా? ఇంకా గట్టిగా